హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ హేమలత జిల్లేలా. నేను ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి మసాలా వంకాయ అన్నమాట, గుత్తి వంకాయ. నేను ఈ గుత్తి వంకాయ కర్రీ ఎలా చేస్తాను అనేది చూసేద్దాం పదండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి అందులో పల్లీలు వేసుకున్నానండి. పల్లీలని దూరగా వేయించుకుంటున్నాను. చూడండి, ఇవి ఇలా దూరగా వేగిన తర్వాత వీటిని తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో అదే కడాయిలో ధనియాలు, ఇంకా ఎండు కొబ్బరి, అలాగే దాల్చిన చెక్క, లవంగాలు ఇలా వేసి ఇవి కూడా దూరగా వేయించేసుకుంటున్నాను. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఆ తర్వాత కొద్దిగా నువ్వులు, గసగసాలు వేసేసుకున్నాను. అవి కూడా చిటపటలాడిన తర్వాత వాటిని తీసేసి ఇవన్నింటినీ కలిపి మిక్సీ జార్లో వేసేసుకుంటున్నానండి. ఈ మిక్సీ జార్లో మనకి కారం ఎంతవరకు సరిపోతుంది, మనము ఎంత కారం తింటాం అనేది చూసుకొని వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు, అలాగే సాల్ట్ కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులో వాటర్ వేసి అలాగే ఇందులో సాల్ట్ వేసుకుంటున్నాను. ఎందుకంటే వంకాయలు చేదెక్కకుండా ఉంటాయి కాబట్టి మనం ఇలా ఉప్పు నీటిలో వంకాయల్ని కడిగి వేసుకుంటాం కదండి. ఇప్పుడు చూడండి, ఇలా కట్ చేస్తున్నాను. మీరు గుత్తి వంకాయ అని చెప్పి వైట్ వంకాయ చూపిస్తున్నారు అని అనుకుంటున్నారా? ఈ వంకాయ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. అసలు ఈ వంకాయ చేయడానికి కారణం ఏంటంటే, మా బాబు సడన్గా మమ్మీ నాకు వంకాయ మసాలా కావాలి అని అడిగాడనమాట. అందుకోసమని ఇంకా చూస్తే ఈ వంకాయనే ఉంది. ఇంకా వేరే వంకాయలు తీసుకురావడం ఎందుకులే, వీటితో చేసేస్తాను అని చెప్పి ఈ వంకాయలతో చేస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలు అడిగినారంటే మనము ఖచ్చితంగా చేయాల్సిందే కదా, దానికోసమని ఈ వంకాయలతో వంకాయ కర్రీ మసాలా చేస్తున్నానండి. మీ ఇంట్లో కూడా ఉంటారా ఇలాంటి వాళ్ళు? మమ్మీ నాకు ఈరోజు నా ఫేవరెట్ కర్రీ చేయి మమ్మీ అని అడిగే వాళ్ళు ఉన్నారా? ఒకవేళ అలా ఉంటే మీరు నాకు కామెంట్లో చెప్పండి. అలాగే ఇప్పుడు మనము పట్టించుకున్న మసాలా ఉంది కదండి, ఈ మసాలాని ఒక్కొక్క వంకాయ తీసుకొని దాని లోపల మొత్తం ఇలా ఫిల్ చేయాలన్నమాట. చూడండి, అన్నింటికి మసాలా పట్టించేసాం కదండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇలా ఒక్కొక్కటిగా వేసి వేయించుకుంటున్నాను. చూడండి, ఇలా వేగిపోతాయి అన్నమాట. ఇవి వేగేలోపు మనం ఒక బౌల్ తీసుకొని ఇందులో కొద్దిగా చింతపండు వేసి కడిగేసి ఆ వాటర్ తీసేసి మళ్ళీ మనం ఫ్రెష్ వాటర్ వేసి నానబెట్టేసుకోవాలన్నమాట. ఇలా చింతపండు ఎందుకు కడుగుతున్నానంటే, చాలా వరకు ఇలా డైరెక్ట్గా నానబెట్టేస్తారనమాట. ఇది అలా నానబెట్టడం వలన దీనిపైన డస్ట్ కూడా ఉంటుంది కదండి, అందుకని ఫస్ట్ మనం క్లీన్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. అలాగే చూడండి, ఇలా కొద్దిగా మగ్గిపోయాయి కదండి వంకాయలు. ఇప్పుడు వీటిని టర్న్ చేసుకోవాలన్నమాట. ఇలా కలుపుతూ ఒక్కొక్కటి టర్న్ చేసుకుంటే చూడండి, ఇలా మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో మనము ఇందాక నానబెట్టుకున్నటువంటి చింతపండు రసం వేసేసుకుంటున్నాను. అలాగే మిగిలిన మిశ్రమం ఉంది కదండి, ఆ పొడి కూడా ఒకసారి మొత్తం వేసేసుకొని ఇంకా ఉడికించేసుకుంటున్నాను. చూడండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులో లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఇంకా వేడివేడి అన్నంలో వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూడడానికి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి.